లీవ్ పెట్టానా, నా చైల్డ్ కేర్ లీవ్ పెట్టానా, ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ గవర్నమెంట్ నాకు అప్రూవ్ చేసిందా? ఓకే, అంటే దీంట్లోనే భాగంగా తిరుపతిలో ఏదో ఒక ఇంటి ఓనర్తో మీరు ఇబ్బంది పెట్టారని, దాని గురించి కేసు అయిందని. ఏమి ఇబ్బంది పెట్టానండి? అంటే మీరు రెంట్ ఇవ్వలేదు చాలా నెలలు, చివరికి అతను కంప్లైంట్ చేశాడని, అది వీళ్ళ దగ్గరికి వరకు వెళ్ళింది. అవును, అతన్ని చెప్పమని చెప్పండి. ఆ తిరుపతి ఓనర్ ఎవరో తీసుకొని రమ్మని చెప్పండి. ఆ ఎన్ని నెలలు రెంట్ ఇవ్వలేదో చెప్పమని చెప్పండి. నేను మాట్లాడతాను కదా. నేను రైల్వే కోడూరులో ఉంటే తిరుపతి రెంట్ ఎందుకు ఇవ్వలేదు? తిరుపతి ఇల్లు ఎక్కడ ఉంది? బేస్లెస్ అలిగేషన్స్ కి చాలా మాటలే వస్తాయి, నోరుంది కదా అని చెప్పేసి. ఎవరిని ప్రూఫ్ తో చెప్పాలి కదా. ఓకే, సో మీరెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదండి? మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఓఎస్డి తాలూరి రామ్ అని చెప్పేసి ఉన్నారండి. అతన్ని నేను అప్రోచ్ అయ్యాను. ఇలా నేను చెప్పడం జరిగింది, సార్ నాకు ఇలా జరిగింది, మీరు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకెళ్లాలి నన్ను అనేసి చెప్పేసరికి నెక్స్ట్ డే ఒక నోట్ రెడీ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఓకే, దాన్ని బట్టే నాకు అర్థమైంది దే ఆర్ ట్రైయింగ్ టు సేవ్ దిస్ పర్సన్ అని చెప్పేసి. ఓకే, ఎవరున్నారు అనుకుంటున్నారు శ్రీధర్ వెనక? మీరు శ్రీధర్ వెనక బోల్డ్ అంత మంది ఉండొచ్చండి, కానీ నాకు శ్రీధర్ తోనే ప్రాబ్లం, ఆ బోల్డ్ అంత మందితో కాదు. శ్రీధర్ ఒక ఎమ్మెల్యే అయినా కాకపోయినా సరే, అతను ఒక నార్మల్ మనిషి నన్ను మోసం చేశాడు అనుకోండి, నాకు వాడితోనే ప్రాబ్లం, నాకు పక్క వాళ్ళతో కాదు ప్రాబ్లం. ఓకే, సరే, ఇక్కడ మరొక ప్రశ్న చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, సంవత్సరంన్నర పాటు మరి బయటకు ఎందుకు రాలేదు, ఇప్పుడే ఈ సంవత్సరంన్నర నేనేం చేశాను అని చెప్పేసి. కరెక్టే, ఏంటంటే నేను వాళ్ళకి ఫోన్లు చేశాను, అవన్నీ కూడా కాల్ రికార్డ్స్ కానీ కాల్ లాగ్ కానీ అవంతా నా దగ్గర ఉంది. సంవత్సరంన్నర నేనేం చేశానంటే బయటికి పొక్కకుండా వాడికి వాళ్ళు మందలిస్తారు కదా అని చెప్పేసి ఒక పాజిటివ్నెస్ తో నేను వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. మీకు ఎందుకు అంత పాజిటివ్ అప్రోచ్ అతని విషయంలో? మీ మీద ఇప్పుడు నేనంటే మీడియాకి వచ్చాను, ఎవరికి పరువు తీసుకోవాలని ఉండదు కదా, ఒంటరాడదాన్ని రేపు పొద్దున్న ఎవరు చూస్తారు? వీడి నాపండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, లేకపోతే నేను ఇంత ధైర్యం చేసుండేదాన్ని కాదండి, నేను మీడియాకి వచ్చి ఇంత ధైర్యం చేసుండేదాన్ని కాదు. ఐ నో ద కాన్సిక్వెన్సెస్ బిహైండ్ దిస్. వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారని చెప్తున్నారు కదా, ఆ నోట్ విషయం అంటే మీరు ఎక్కడ కేసు పెడతారో లేదంటే ఏదైనా ఇష్యూ అవుతుందో అని ముందే రిలీజ్ చేశారని మీరు చెప్తున్నారు. అసలు నిన్న వాళ్ళ మదర్ మాట్లాడారండి, ఆవిడ మా ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా రచ్చ చేసేది అది ఇది అనేసి. వాళ్ళ మదర్ కేసు ఎప్పుడు పెట్టారో తెలుసా? 8th 9th డేట్స్ లో పెట్టారు. జాన్ 8th 9th డేట్స్ లో పెట్టారు. పెట్టామని చెప్తున్నారు. లేదండి, 8th 9th డేట్స్ లో పెట్టారు. అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే చూపించమని చెప్పండి, మరి ఏ డేట్ పెట్టారో. మరి 2025 అంతా నువ్వేం చేసావు? ఒక ఎమ్మెల్యే తల్లివి నువ్వు, నన్ను చంప పగలగొడితే నేను కామైపోనా? నువ్వు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అసలు? ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఏదో నేను వచ్చానని చెప్పేసి నువ్వు మీడియా ముందుకు రావడం ఏంటి? నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లివి, నువ్వు కంట్రోల్ చేసుకోలేవా ఒక ఉమెన్ నీకు అంత సఫర్ చేస్తుంటే? మేము మాట్లాడాలంటే బోల్డ్ అని మాట్లాడతామండి, కానీ నేను నిజాలే మాట్లాడాలనుకుంటున్నాను, జరిగిందే మాట్లాడాలనుకుంటున్నాను, అండ్ ఆధారాలతోనే మాట్లాడాలనుకుంటున్నాను. అంటే తల్లికి లేదంటే మరి కొంతమందికి తెలిసి కూడా వదిలేశారు అంటే దేనికోసం వదిలేశారు అంటారు? అతని అది వాళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి. ఓకే, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీ దగ్గర నుంచి అని? ఎందుకు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో మనకేం తెలుసు అండి. నేను నోరు మూసుకుంటాను, ఒంటరి మహిళని, నాకు అడగడానికి కానీ వెనక రావడానికి కానీ ఎవరు లేరు అని చెప్పేసి ధైర్యం అనుకుంటా. మీరు ఒకవేళ ఇన్ కేస్ మేము ఇప్పుడు శ్రీధర్ గారికి కాల్ చేస్తే మీరు మాట్లాడగలుగుతారా, మాతో ఉండగలుగుతారా? కెన్ యూ స్టే ఆన్ లైవ్? మీరు కాల్ చేస్తున్నారు ఇప్పుడా అండి? ఇప్పుడు ఇఫ్ దే ఆర్ విల్లింగ్ కాల్ చేయండి. రెడీయా? పర్లేదా? మీకు ఇబ్బంది ఏం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు. పీసీఆర్ ఒకసారి ట్రై చేయండి ఎమ్మెల్యే గారితో. అరవ శ్రీధర్కి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, బట్ ఐ థింక్ ఇట్స్ బిజీ, ఆయన కాల్ ఆన్సర్ చేయట్లేదు. మరొకసారి ట్రై చేయండి. ఈలోగా ట్రై చేస్తున్నారండి మా వాళ్ళు, ఇన్ కేస్ కనెక్ట్ అయితే చూద్దాం. బిజీ అని వస్తుందంట. ఈలోగా ఇంతకుముందు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు
జనసేన అధినేతను కలవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఏవో కొన్ని బయటికి రిలీజ్ చేశారు, అంటే ఏదో కుట్రలు జరుగుతాయని చెప్పేసి ఒక నోట్ ఏదో రిలీజ్ చేశారని చెప్తున్నారు. అది మధ్యలో ఉండే నాయకులు రిలీజ్ చేశారా, లేకపోతే పైన తెలిసే జరిగిందని మీరు అనుకుంటున్నారా? దాని మీద హరిప్రసాద్ అని సంతకం ఉందండి. హరిప్రసాద్ గారు వాళ్ళ, అవును. సో వాళ్ళకి తెలిసే రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి, ఫోన్ కనెక్ట్. ఆ నెంబర్లు జనవరి 7th నుంచి పనిచేయట్లేదు. అతని ప్రస్తుత నెంబర్ ఏంటో ఎవరికి తెలియదు. ఓకే. మీకు 9 ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయట, నిజమేనా? చూపించమని చెప్పండి మరి. అవి ఫేస్బుక్ అనేవి ఎవరు కొట్టినా సరే, సెర్చ్ లో ఎవరు కొట్టినా సరే వచ్చేసిద్ది కదా. సో నాకు 9 అకౌంట్లు ఉంటే ఫేస్బుక్ లో ఎవరు కొట్టినా సరే వచ్చేసిద్ది కదా. పోనీ ఫేక్ అకౌంట్స్ అంటే ఏ ఫేక్ అకౌంట్స్ నుంచి నేను మెసేజ్ చేశానో అవన్నీ వాళ్ళు అంత క్లారిటీగా చెప్తుంటే చూపించాలి కదా. ఓకే. ఒక్క నిమిషం అండి, మనతో శ్రీధర్ బావ గారు, వెంకటరమణ గారు అండ్ వాళ్ళ మదర్ కూడా పక్కనే ఉన్నారట. వెంకటరమణ గారు మీకు ఐడియా ఉన్నారా, తెలుసా? వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి. ఏంటండి? వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్. మీకు పరిచయం ఉందా ఆయన? పరిచయం అంటే ఈ గోలలోనే అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, అప్రోచ్ అయ్యారు వెంకటరమణ గారిని మీరు? ఓకే, ఒక్కసారి నేను వెంకటరమణ గారితో మాట్లాడతాను. కెన్ యూ హోల్డ్ ఆన్ లైన్? యా, వెంకటరమణ గారు నమస్తే. నమస్తే అండి. వెంకటరమణ గారు, మీరు ఇప్పుడు లైవ్ చూసారా? మనతో అఫ్ కోర్స్ బయట కూడా చాలా సార్లు మాట్లాడారు ఇప్పటికే. సో ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అల్టిమేట్గా. నేను అందరినీ కలిసాను, మిమ్మల్ని కూడా కలిసారంట కదా? అవునన్నా. మరి కలిసినప్పుడు మీ సైడ్ నుంచి ఏంటి రెస్పాన్స్? అసలు మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు, మీరేం రెస్పాన్స్ ఇచ్చారు ఆ టైంలో? ఎవరు? వీణా గారా? మేము యాక్చువల్లీ నేమ్ కూడా రివీల్ చేయలేదులేండి, బాధితురాలనే చెప్తున్నాం. చెప్పండి, పర్లేదు. నన్ను ప్రత్యక్షంగా కలవలేదు ఆమె. ఫోన్లో అయితే గత కొన్ని నెలలుగా